నిజమే, ఈ మే నెల 2వ తారీఖు మా ప్రియులు బ్రహ్మం గారు జీవన్ జ్యోతి గారిని ప్రేమించిన 3 సంతానము నాయన షాలేం షారోను బట్టి, పెద్ద 2వ కుమారుడు షాలేం రాజును బట్టి, 3వ కుమారుడు సాయిని బట్టి మరి హార్డ్వేర్ స్టోర్ని, అల్యూమినియం స్టోర్ని నాయన ఓపెన్ చేయాలని సత్రంపాడులో ఆలోచన కలిగిన వారే నేటి కాలమందు వారు ప్రార్థన పెట్టించుకున్నారు. కొద్ది నిమిషాలు వారిని బలపరచు నిమిత్తము నీ వాక్యాన్ని మాకు నోట్లో ఉంచండి. నీ కార్యములు సఫలపరచు నిమిత్తము మా మధ్య నీ ఆత్మను ఉంచి ఏ బిడ్డలకు ఏ సందేశం ఇవ్వడం నీ చిత్తమైనదో ఆ మాట నాటి నోటు నుంచి మీ శిలువచాట మరుగుపరిచి మాట్లాడమని యేసు పరిశుద్ధ నామాన్ని వేడుకొంచున్నా మా పరమ తండ్రి. కూర్చున్నామా. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక. 2 చేతులు ఒకసారి పైకెత్తి దేవునికి స్తోత్రం చెప్దామా. హల్లెలూయా. మే నెలలోకి వచ్చాం. నిన్న 1వ తారీఖు వాగ్దాన సందేశము ప్రకటన గ్రంథం 2:26-27 వచనములో వసంతవాడికి తండ్రి వలన వచ్చే ఆశీర్వాదాలు మనం నేర్చుకున్నాం. వీరమ కొంటకు వచ్చి యేసు వలన వచ్చిన ఆశీర్వాదాలు, అందులో ఒకటి ఆయన జనుముల మీద అధికారముగాను, ఇనప దండముతో ఏలే అధికారముగాను, 3వది కుమ్మరివాణి పాత్రలు పగలగొట్టు అధికారాన్ని ఇస్తానని, దానికి నేను యేసు వలన పొందిన అధికారము అని పేరు పెట్టడం జరిగింది. చాలా సంతోషం. మరి ఈరోజు నేను ప్రార్థన చేసుకోగా దేవుడు ఒక అనుభవాన్ని, ఒక వ్యక్తి జీవితంలో జరిగిన సంఘటనని నన్ను ఎందుకు ప్రేరేపించారు. ఆ మాటలు చదువుదాం ఒకసారి. ఆదికాండము 37వ అధ్యాయము. ఆదికాండము 37వ అధ్యాయము 5, 6, 7 వచనాలు చదువుతాం. యేసేపు ఒక కల కని ఒక కల కనితిని సహోదరులతో అది తెలియచెప్పగా వారు అతని మీద మరి పగపట్టిరి. అతడు వారిని చూచి నేను కనిన ఈ కలను మీరు దయచేసి వినుడి. అదేమనగా మనము చేనులో పనల కట్టుచుంటిమి, నా పన లేచి నిలుచుండగా మీ పనలు నా పనను చుట్టుకొని నా పనకు సాష్టాంగపడినని చెప్పెను. అందుకతని సహోదరులు, నీవు నిశ్చయముగా మమ్మల్ని నిలదువా, మా మీద నీవు అధికారివై అగుదువా అని అతనితో చెప్పి అతని కళను బట్టి అతని మాటను బట్టి అతని మీద మరింత పగబట్టిరి. చాలండి. మనందరికీ తెలుసు అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. ఈ యాకోబు అనే వ్యక్తి తండ్రిని మోసం చేసి దీవెనైతే పొందుకున్నాడు, కానీ దేవుడి దగ్గర తిరిగి పశ్చాత్తాపాన్ని పొందేంత వరకు ఆ ఆశీర్వాదాన్ని పొందుకోలేదు. ఎప్పుడైతే బేగురేవు దగ్గర పాపాన్ని ఒప్పుకొని ఇశ్రాయేలీయుడిగా దేవుడి చేత పోరాట వీరుడిగా పిలువబడ్డాడు, అతనికున్న 13 మంది సంతానం, అంటే 12 మంది మగపిల్లలు, 1 ఆడపిల్ల దీన. కానీ ఎక్కువ దీనాల గురించి ప్రస్తావించరు. 12 మంది గోత్రకర్తలు, అంటే 12 మంది మగ పురుషులు, మగవాళ్ళు పుట్టారు. యాకోబుకి ఇష్టమై ఉండి 14 సంవత్సరాలు కొలువు చేసి దాన్నే ఓలి అంటారు. అంటే వరకట్నంగా తాను 14 సంవత్సరాలు వెట్టి చాకిరీ చేసి సంపాదించుకున్నాడు ఒక భార్యని. ఎవరు రావుడి పేరు? రాహేలు. ఈ రాహేలుకి పుట్టిన కుమారుడే మా పెద్ద కుమారుడు యేసేపు, 2వ కుమారుడు బెన్యామీను. ఈరోజు మనం యేసేపుని గురించిన విషయాలు నేర్చుకుంటున్నాం. యేసేపు అంటే ఫలించడి కొమ్మ అని అర్థం. ఎదుగుచున్న చెట్టు,
పాకుచున్న రెమ్మ అంటూ అన్ని ఎదిగేవే. ఈ యేసేపు జీవితంలో పేరుకు ఎదుగుదల ఉంది, కానీ దేవుడి యొక్క దీవెనలు అతని మీద ఉన్న, చూడండి లోపల మాట ఉంటుంది ఏమనంటే, దేవుడు వరమిచ్చిన అంట పూజారులు కరుణించరంట. అలాగే తల్లిదండ్రులు, ఆ మిగిలిన అన్నదమ్ములు ఇతనికి ఒక పేరు పెట్టారు. ఏమనంటే కలలు కనేవాడు అని. చెప్పండి, ఏమని పేరు పెట్టారు? ఈడెప్పుడు చూసినా కలగంటిని అంటాడురా అని చెప్పి వాళ్ళందరూ కుళ్ళిపోతూ ఉండేవారు. అందుకని కలలు కనేవాడు అని పేరు పెట్టారు. ఒకరోజు యేసేపు అంట, నాకు కల వచ్చింది నాన్న, నాకు కల వచ్చింది, తమ్ముళ్ళు లేదా అన్నయ్యలు అని చెప్పి, తమ్ముడు ఎవరు అన్నయ్యలు అని చెప్పి, పిల్లలు ఆలోచన చేయండి. యేసేపు ఒకరోజు ఒక కళ చెబుతాడు. ఏమనంటే, సహోదరులారా, మనం అందరూ చేనులో పనిచేస్తున్నాం. చేను చక్కగా పండి కోతలకు వచ్చి దాన్ని పనలు కడుతున్నాం. తెలుసుగా పనలు కట్టడం అంటే? పనలు కట్టడం అంటే ఊడ్చడం కాదు. పనలు కట్టడం అంటే ఏమండి, తూర్పు ఆరబెట్టడం కాదు. పనలు పెట్టడం అంటే కోసిన ఆ యొక్క వరి ధాన్యాన్ని లేదా కోసిన ఆ వరిని కొన్ని మూటలుగా కట్టి అక్కడ పెడతాం. ఎండబెట్టిన తర్వాత తాటల తేట తొక్కిస్తాం, లేదా నూర్పిస్తాం, తూర్పు ఆరబెడతాం, బస్తాలకి ఎత్తుతాం, మిల్లుకి కానీ ఇంటికి కానీ తెచ్చుకుంటాం. అయితే పిల్లరా, యేసేపుకి వచ్చిన కళ ఏంటి అంటే, మనం అందరూ పనులు కడుతున్నామనియా, నీలో పన, నువ్వో పన, అదొక పెద్ద అన్నయ్య రూబేను, చిన్న అన్నయ్య షిమియోను, మూడో అన్నయ్య లేవి, నాలుగో అన్నయ్య యోధ అంటూ మీ 11 మంది పనులు పడిపోయినాయి. అంటే నిలబెట్టారు పనులు కట్టి, 11 పనులు పడిపోయినాయి. నా పన పడలేదు అని చెబుతూ, పడిపోయినాయి అనే దానికంటే అన్నా, నా ఒక్క పన లేచి నిలబడితే మీ 11 పనులు నాకు సాష్టాంగ దండం పెట్టినట్టు అనిపిస్తుంది అన్నారు. వెంటనే వాళ్ళు అంటారు, ఏంట్రై నిన్న అయ్యగారు చెప్పినట్టుగా అప్పుడు అధికారి అయిపోతావా? మా మీద అధికారి అయిపోతావా నువ్వు? మేము వచ్చి మీకు దండం పెట్టాలా అంటావు. చరిత్రను గమనిస్తే ఈరోజు తన చేతిలో ఏమీ లేకపోవచ్చు, కానీ ఒక రోజున ఐగుప్తు దేశం మీద ప్రధానమంత్రిగా ఉన్నాడు. ఏ అన్నలైతే కలగంటివో అన్నాడు, అదే అన్నలు వచ్చి నమస్కరించారు, ధాన్యాన్ని కొన్నారు, రాజుగా అతను అంగీకరించారు. చరిత్ర మనందరికీ తెలుసు. అయితే ఈ రోజున అంశం ఏంటి అంటే, యేసేపు పన ఎందుకు నిలబడింది, అన్నయ్యల పనులు ఎందుకు పడిపోయినాయి? ఇంకో మాట కూడా మనం చెప్పుకుందాం. యేసేపు పన ఎందుకు నిలబడింది, నా పన ఎందుకు పడిపోయింది? ఇంకో మాట కూడా చెప్పుకుందాం. పన అంటే క్రైస్తవ జీవితం. సమృద్ధిగా తయారైన వ్యక్తులుగా ఉన్న మనము, నీతిమంతులుగా భక్తిపరులుగా తయారవుతున్న మనము, పాటలొచ్చు, వాక్యం చదవడం వచ్చు, ప్రార్థన చేయడం వచ్చు, ఏమంటే దైవజనులు ఉన్నా లేకపోయినా మందిరాన్ని నడపడం వచ్చు, అన్నీ వచ్చు. కానీ ఏమైపోతున్నారంట? పడిపోతున్నారంట. ఈ పడిపోవడం ఎక్కడ మొదలైంది అని అంటే, మీరు 2 సమూయేలు గ్రంథం కనుక 1వ అధ్యాయం చదువుకుంటే చాలా ఏడుపు వస్తుందండి. మీరు ఇంటికి వెళ్ళాక 21వ వచనం కాడి నుంచి మొదలు పెట్టండి, నాకు 27వ వచనాన్ని చదువు పెట్టండి కొంచెం. అక్కడ ఏమని రాశాడు తెలుసా? అయ్యయ్యో బలార్జులు పడిపోయిరి, యుద్ధ సన్నద్ధులు నశించిపోయిరి. ఎవరు పడిపోతున్నారంట? బలమైన సేవకులు పడిపోతున్నారంట, బలంగా ప్రార్థనలో ఉన్న వాళ్ళు పడిపోతున్నారంట, బాగా పాటలు పాడిన వాళ్ళు పడిపోతున్నారంట, బాగా ఆరాధన చేసిన వాళ్ళు పడిపోతున్నారంట. రే, మంచి భక్తిపరుడు అనుకున్న వ్యక్తులు కూడా ఏమైపోతున్నారంట? ఈరోజు పడిపోతున్నారంట. ఆలోచన చేయండి ప్రియులారా. ఈ అంత్యకాల సమయంలో ఈ యేసేపుని గురించి నేను ధ్యానం చేస్తున్నప్పుడు ప్రభు నాతో చెప్పిన వాటిలో తెలుసా?
వీడు పడడు, వీడు భక్తిలో బాగా ఎదిగాడు, వీడికి దేవుడు ఏంటో బాగా తెలుసు అనుకున్న విశ్వాసులు పడిపోతున్నారంట. దేవుని గురించి ఖండించి ఒక్కించి నొక్కించి ఎవరి మనుషులను వాక్యము చేత మలిచేసిన నేటి పాస్టర్లు కూడా ఏమైపోతున్నారంట, పడిపోతున్నారంట. అయ్యో బలార్జులు పడిపోతున్నారు, బలవంతులు పడిపోతున్నారు. ఏది గాలికి పక్కి చిక్కోడు పడిపోయాడంట అందం. దేవుళ్ళో పాతికిపోయిన వాళ్ళు పడిపోతున్నారంట. మీరు అంటాను యేసేపు పన ఎందుకు నిలబడింది, నిలబడ్డంలో ఉన్న బలం ఏంటి? మనందరికీ నేను చెప్పక్కర్లేదు. చేను సంఘం, పంట విశ్వాసి. కాబట్టి ఇలాంటి విశ్వాసులను దేవుడు పనగా కడతా ఉంటే యేసేపు అనే ఫలించేది కొమ్మ అని పిలువబడుతున్న వ్యక్తి జీవితంలో ఫలింపు ఎలా వచ్చింది? నా క్రైస్తవ జీవితంలో ఎందుకు ఫలింపు రాట్లా అని చూస్తే మొట్టమొదటిగా మనం చదువుదాం ప్రియులారా. మత్తయి సువార్త 7వ అధ్యాయము, మత్తయి సువార్త 7వ అధ్యాయము 24, 25 వచనాలు ఒకసారి చదువుదాం. కాబట్టి ఈయన మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొని ఉన్న బుద్ధివంతుని పోలి ఉండును. వాన కురిసెను, వరదలు వచ్చును, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, కానీ దాని పునాది బండ మీద వేయబడిన కనుక అది పడలేదు. దాని 26వ వచనం కూడా చదివితే, మరియు ఈయన మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడును పోలి ఉండెను. కురిసెను, వచ్చెను, విసిరెను, ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడు అది కోలపడి దాని పాటలు గొప్పదని చెప్పాను. చూడండి, మొదటి అనుభవమే మనకు తెలుస్తుంది. క్రైస్తవ జీవితంలో దేవుని మాటను విని ఆయన చప్పున చేయువాడు బుద్ధివంతుడు. బుద్ధివంతుడు తన ఇంటినంట బండ మీద కట్టుకుంటాడు. ఆ ఇంటికి పునాది ఉంటుంది. గాలొచ్చినా, వరదొచ్చినా, వాన విసిరినా ఆ ఇల్లు పడలేదు అని అన్నాడు. ఆ పునాది కలిగిన ఆ అనుభవం దేన్ని చూపిస్తుంది అని అంటే, ఈ మొట్టమొదటిగా యేసేపు పన ఎందుకు నిలబడింది అంటే, ఆ పన పునాది మీద నిలబడింది. ఏంటా పునాది? ఉపదేశము. చెప్పండి, ఏంటా పునాది? చాలా మందికి ఉపదేశానికి వాక్యానికి తేడా తెలియదు. చెప్పండి ఏంటి? చదవండి, ద్వితీయోపదేశ కాండము, ద్వితీయోపదేశ కాండము 32:2. నా ఉపదేశము వానవలే కురియును, నా వాక్యము లేత గడ్డి మీద పడి చిలుకుల వలెను, పచ్చిక మీద కురియు వర్షము వలెను ఉండును. చూసారా, ఉపదేశాన్ని గురించి మాట్లాడాడు, అలాగే వాక్యాన్ని గురించి కూడా ప్రభు మాట్లాడారు. మోషే గారి చేత దేవుడు మాట్లాడిస్తూ నా ఉపదేశము ఎలాంటిది అని అంటే ప్రియులారా, వానవలే కురియు వంటిది అంటున్నాడు. ప్రియులారా, ఉపదేశము వాన. మంచుతో మనం ఇప్పుడు ఇల్లు బురదగా ఉంది, ఆ ఆరు బయట అంతా బురద వచ్చింది. వాన చినుకులు గట్టిగా కొట్టి ఆ బయట ఉన్న వసార క్లీన్ అవుతుందా? లేదు. రాత్రంతా వదిలేసిన మంచు బిందువులు చినుకుల ద్వారా ఆ బురద క్లీన్ అవుతుందా? వాన అన్నిటిని ఏం చేస్తుంది? కడిగి పడేస్తుంది. కానీ మీరు ఆలోచించండి, చినుకులు కానీ మంచు కానీ తడిపిద్ది కానీ శుభ్రపరచదు. దైవజనులు వాక్యం చెప్తున్నారా, దైవజనులు ఉపదేశం చెప్తున్నారా అన్నది మనం గ్రహించాలి. అదేంటండి పాస్టర్ గారు, నాకు కొంచెం అర్థమైనట్లు చెప్పండి అని అంటారా?
మీ దగ్గరికి వస్తాను. మన పిల్లలకి అన్నప్రాసన చేసాం, చేసిన మరునాడే కక్క మొక్కేసి పెట్టేస్తామా? చారన్నం పిసికి పప్పన్నం కలిపి పెరుగన్నంతో పెడతా ఉంటాం. కానీ ఇవన్నీ వాక్యం, అది ఆహారమే. కానీ ఇదిగో మన నయోమి గారు లాంటి వాళ్ళు లేదా ధనలక్ష్మి గారు వారు లాంటి వాళ్ళు వచ్చి, అమ్మాయి ఎప్పుడు అన్నం పెడితే పిల్లడు బలం ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి? ఆ ఏడ్చల గుళ్ళు, ఆ కందిపప్పు, ఆ మినపప్పు, ఆ జీడిపప్పు, ఆ బాదం పప్పు ఓ మిక్సీలో పట్టి దాన్ని ఏమంటారండి? ధాన్యపు ఆహారం. చెప్పండి, ఏ ఆహారం అది? ధాన్యపు ఆహారం. అన్నం పెట్టడం బలమే, కానీ పెద్దవాళ్ళు ఇంకా బలాన్ని పిల్లలకి ఇవ్వాలని దినుసుల ఆహారం. చెప్పండి, ఏ ఆహారం అంటది? పప్పు దినుసుల ఆహారం అంటారు దాన్ని. ఇంకా నిజమేనా? ఉందా లేదా ఉత్తు చెప్తున్నాను నేనేమన్నా? ఈ ఆహారం అన్నం కంటే ఇంకా బలమైనది. అలా అని చెప్పి రోజు ఒకసారి పెట్టాలి, రోజు తోసేయకూడదు. మళ్ళీ అర్థమవుతుందా? అన్నం రోజు పెట్టినా పర్లా, దినుసుల ఆహారం అంటే రోజుకి ఒకసారి, 2 రోజులకు ఒకసారి, వారానికి ఒకసారి పెడితే ఎముకలకు బలం వస్తుంది. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఇది ఆహారం కాదు అంటే సరిపోం, దాన్ని కూడా ఏం చెప్పండి? ఆహారమే అంటాం. నేనంటాను రోజు కలిపే అన్నం వాక్యం అయితే దైవజనులు కొన్నిసార్లు ఖండించి చెప్పండి ఏంటంట, ఇంకో మాట చెప్తా, వాక్యం బుచ్చగిస్తుంది. మారండమ్మా, ఇదిగో ఇలా జరిగిందంటమ్మా, మారండమ్మా అంటుంది. ఉపదేశం అలా కాదు. మారతావా చస్తావా, ఉంటావా పోతావా, తీయమంటావా కోసేమంటావా, ఖండించేస్తుంది. నువ్వేదో అనుకుంటావా, నువ్వు మొహమాట పడతావు. ఉపదేశం వల్ల ఉపయోగాలు ఉన్నాయన్నారు భక్తులు. ఉపదేశం మనిషిని 7 రకాలైన అనుభవాల్లో నడిపిస్తుందంట. ఏంటది? ఉపదేశం విన్నవాడు మారు మనసులోనికి వస్తాడు. అయ్యగారు ఈరోజు చెప్పిన వాక్యము ఉపదేశము. అందుకని ఉపదేశం చెప్పినప్పుడు నొచ్చుకుంటుంది. అదవుతుందా? వాక్యం చెప్పినప్పుడు అయ్యగారు మరి జోకేశారు కదా అని నవ్వుకుంటాం. కానీ ఉపదేశం చెప్పినప్పుడు ఒక గుండె సూదు పట్టుకొని గుండెల్లో పచ్చ పొడిచినట్టుగా, చూసావా నా గురించే చెప్తున్నావు, చూసావా నేనే దాన్ని ఎక్కడో చూసాడు ఈయన, అందుకనే నా గురించే చెప్తున్నాడు ఈయన అన్నట్టుగా ఏమండి కొంచెం నొప్పి కలిగించి, కొంచెం బాధను కలిగించి, మనుష్యుల ప్రియులారా వండిన ఒకరి కలిపిలి ఏదో జరిగిపోతుంది మనసులో అన్నట్లుగా ఉంటుంది. ఉపదేశంలో ఉన్నవాడంట ప్రియులు ఆలోచన చేయండి, మారతాడంట. మనకి అపోస్తుల కార్యం 2వ అధ్యాయం బాగా తెలిసి, తీయద్దులేండి, నాకు సమయం తక్కువ కాబట్టి క్లుప్తంగా సాగించేస్తాను. పేతురు గారు ప్రసంగించడం మొదలుపెట్టారు. అందరూ అనుకున్నారు వీళ్ళేదో మందు తాగి భాషలో మాట్లాడుతున్నారని. పేతురు నిలబడి ఒక ప్రసంగం ఇచ్చిన తర్వాత అక్కడ 38వ వచనం కానించి కాబోలు అక్కడ రాస్తూ అంటాడు, అక్కడ ఉన్న ప్రజలందరూ అంట ఆ వాక్యాన్ని విని అరే మనం మారాలరా అని చెప్పి, పేతురు గారు మేము మారతాం కానీ ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు చెప్పండి? ఈ మూర్ఖులకు తరం వారికి వేరై మారు మనసు పొంది బాప్తీసును కలిగి పరిశుద్ధాత్మనే వరాన్ని పొందండి. ఉపదేశంలోనే వచ్చేది చూసారా? ఉపదేశానికి ఒకవేళ దైవజనులు ఉపదేశం చెప్తానంట, 1 మారు మనసు వస్తుందంట, 2 బాప్తీసం వస్తుందంట, 3వది ప్రతిష్ఠిత జీవితం, అంటే ఇక నేను ఇవన్నీ మానేయాలి, వేరుగా ఉండాలి అని అనుభవంలోకి వస్తాడంట, 4వది పరిశుద్ధాత్మను పొందుకుంటాడంట, 5వది దైవికమైన స్వస్థత. బయటికి జబ్బులు ఉండొచ్చేమో కానీ లోపల యవ్వనం బలాన్ని సంపాదించుకుంటాడు. 6వది సంపూర్ణంగా తయారై పరిశుద్ధుడుగా. ఇక నేను ఏదో తోతాకాటి భక్తి చేయకూడదురా, ఇక పూర్తిగా దేవుడిని నమ్మేసుకుంటాను అని. 7వది ప్రియులారా దైవికమైన విమోచన కలిగి ఉపదేశంలో నాటబడిపోతాడు. దేవునికి మహిమ కలుగును గాక. మీరు ఇంటికిలాగా సామెత గ్రంథం 1వ అధ్యాయం కానీ చదువుకుంటే ఉపదేశం గురించి చాలా వాక్యం చెప్పాడు. ఇప్పుడు నేను అన్నీ నీకు ఎందుకు చెప్తున్నానంటే, ఏసేపు పైన నిలబడడానికి మన పనులన్నీ పడిపోవడానికి గల కారణం ఏంటి తెలుసా? ఉపదేశాన్ని లక్ష్య పెట్టట్లా మనం, అంతే.
అయ్యగారి వాక్యం కాసేపు వింటే ఆయనే చెప్పుకొని వెళ్ళిపోతాడులే. మన కాదని కాసేపు ఊరుకుందాంలే, మనం మౌనంగా ఉందాంలే, పరిశుద్ధాత్మ నొక్కి పెడదాంలే, మన సుఖాలు మనం చూసుకుందాంలే, మన సంతోషాలు మనం కలుగుందాంలే అంటూ ప్రజలు ఆలోచన చేయండి. కొన్నిసార్లు మనం కొన్ని పనులు చేస్తూ ఉంటాం. బయటోడు వచ్చి మనం అనకపోయినా లోపల అంతరంగ పురుషుడు ఒకడు ఉంటాడు. దాన్ని మనస్సాక్షిని పిలుస్తారేమో. ఒకవేళ ఈ మనస్సాక్షి కొన్నిసార్లు చెప్పింది, అరే నువ్వు చేసేది కొంచెం తప్పు అనిపించట్లేదా, నువ్వు నడిచే నడకేదో కొంచెం నీకు అసహ్యం అనిపించట్లేదా, అయ్యగారితో నువ్వు మాట్లాడే మాటలు కొంచెం తప్పు అనిపించట్లేదా, దేవుని మందిరంలో ఈ పని చేయడం కొంచెం బాధ అనిపించట్లేదా అంటూ మనస్సాక్షి ఏం చేస్తుందంటే నేను గర్జిస్తూ ఉంటుంది. ఆ మనస్సాక్షి దేవుని ఆత్మ లోపల ఉపదేశము ద్వారా బలపడిన మనస్సాక్షి నిన్నెప్పుడు కరెక్ట్గా ఉంచాలనుకుంటే ఈ శరీరం ఏం చేస్తుందంటే ఊరుకలువో, నా సుఖమే నాకు కావాలి, నా సంతోషం నాకు కావాలని చెప్పి ఎవరిని చేసి ఏమైపోతాం చెప్పండి, పడిపోతున్నాం. మీరు 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం కనుక చదివితే పిల్లారా 10వ వచనం కానించి అంటాడు పౌలు, నేను నేర్పరి అయిన శిల్పకారుల వలె పునాది వేసితిని, అయితే దేవుడు పరీక్షించడానికి వచ్చాడంట. ఈ మొదటి వ్యక్తి ఎలా ఉన్నాడు అని అంటే కొయ్య, గడ్డి, కొయ్య, అలాగే కర్ర ఉందా మాట చదవండి. ఎవడైనాను ఈ పునాది మీద బంగారము వెండి, ఒకడేమో తన జీవితాన్ని ఎలా కట్టుకున్నాడంట, బంగారము వెండి వెలగల రాళ్ళతో కట్టుకున్నాడంట. ఇంకోటి ఏం చేశాడు, అబ్బా ఇవన్నీ మనకెందుకురా, ఏదో తోత భక్తి చేద్దాం అంటూ కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టుకున్నాడంట. దేవుడు అంటే వీళ్ళిద్దరిని పిలిచి, రాబాయ్ మీరు ఇంతవరకు దేవుళ్ళు ఎంతగా ఎదిగారో, మీరు నిలబడతారో పడిపోతారో, ఇదిగో అగ్ని వంటి శ్రమలు పంపిస్తున్నా. అక్కడేం పంపించాడు, గాలి వాన వరద పంపించాడు. ఇక్కడేం పంపిస్తున్నాడు, అగ్ని పంపిస్తున్నాడు. విచిత్రం ఏంటో తెలుసా, నిలబడతాను అని చెప్పుకున్న వాడు కూడా ఏమైపోయాడంట, అగ్నిలో కాలిపోయాడంట. అందుకని దేవుడు అంటాడు కదా, నీ భక్తిని దేవుడు ఒక రోజు తూకం వేస్తాడు. నీ భక్తి తేలిపోకుండా ఉండాలంటే దేవుని వాక్యపు ఉపదేశము లోతైన అనుభవాల్లో మీరు కట్టబడండి. అది పునాదుల మీద కట్టబడాలి. అందుకని కీర్తన 11వ అధ్యాయం 3వ వచనంలో ఈరోజు ఆ దైవ సేవకుల మాట ఉపదేశాన్ని వినకుండా ఉన్నందుకు నీతి మంతులు సైతం పునాదులు పాడైపోతుంటే నీతి మంతులు కూడా ఏమీ చేయలేని పరిస్థితికి వచ్చేసారు పిల్లారా. ఈ రోజు నువ్వు ఎందుకు నిలబడలేకపోతున్నావంటే నువ్వు నీ వాక్యం మీద కట్టుకోవటం లేదు, ఉపదేశం మీద నీ పునాది వేసుకోవటం లేదు. బండ వంటి వాటి మీద మనం పునాది వేసుకోవాలి. మనుషులు చాలా చెప్తారండి, మనుషులు పిల్లల కష్టాలు వచ్చినాయి అనుకోండి, అప్పులు పాలైపోయావు అనుకోండి, అరే నేను చెప్పాను కాబట్టి ఈ 1,00,000 రూపాయలు తీసుకొని అప్పు తీర్చుకోరా అంటారా? ముందు సలహాలు ఇచ్చాడుగా బాగా. ఇప్పుడు మన మధ్యన ఉన్న ఓ సహోదరుడు అనుకున్నాం, వ్యాపారం పెట్టాడు. తానేదో మనసులో అనుకుంటే పక్కనోడు అన్నాడు, అరే అలా కాదు, ఎలా చెయ్యి, దీనికి కావాల్సిన ఇది పెట్టు, అది పెట్టు, ఇది పెట్టు అని చెప్పి సలహాలు ఇచ్చాడు. సరే ఈ కుమారుడు విని ఆ సలహాలు విన్నాడు, నష్టపోయాడు. ఇప్పుడు ఆ వ్యక్తి వచ్చి, అరే నా వల్ల నష్టపోయావు, ఈ 50,000 తీసుకుంటాడా అంటగా, నీ చెప్తే మటుకు నువ్వు చెయ్యాలా ఏంటి అంటాడు. అంతే, నరం లేని లాలిక పెట్టుబడి లేని మాటే కదా. కానీ అదే దేవుళ్ళో నిలిచి, చెప్పండి ఎందులో నిలిచి, దేవుణ్ణి నమ్మి విశ్వాసం ఉంచి ఏది జరిగితే జరిగింది, నేను దేవుణ్ణి నమ్ముకున్నాను, నేను క్రీస్తుని విశ్వసించాను, పునాది మీద కట్టబడ్డాను, నేను దేవుడి సందులో ప్రార్థన చేస్తున్నాను. ఇదిగో రాత్రి అయ్యగారు ప్రార్థన చేశారు, షాప్ పెట్టుకున్నా. మనుషులు ఎన్నో చెప్తారు, ఆచారాలు చెప్తారు, మనం వినకుండా దేవుడు నీకు ఏదైతే అనుభవం ఇచ్చాడో, ఏది పెట్టాలని తలంపించాడో, ఏది చేయాలనుకున్నాడో అది నిలబడాలి అంటే ఇది చెప్పినట్టు చేయండి. స్తోత్రం చెప్పండి. ఇది హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మీరు గమనించండి, వాక్యం నాకేం చెప్తుంది, వాక్యం ఎలా నడవమంటుంది, వాక్యం ఏం చేయమంటుంది, వాక్యానుసారంగా ఎలా నడవాలి. ఒకసారి అండి మా అమ్మగారు
మా నాన్నగారు ఉన్న సమయంలో చిరుధాన్యాలు అంటే మీకు చెప్పాలంటే చోకోడీలు, బిస్కెట్లు, చాక్లెట్లు ఇవన్నీ షాప్ పెట్టింది. ఇలా పక్కింటి వాళ్ళు వచ్చి, అక్క అన్నీ పెడుతున్నావు కదా, కొంచెం మినపప్పు, పెసరపప్పు ఇవి కూడా పెట్టరాదా అని అంటే, ఏదో పక్కన అక్క చెప్పింది కదా అని పెట్టింది. అక్కతో వదిలేకపోయేది. ఈలోపు ఇంకో అంకులు వచ్చి, అమ్మ అన్నీ పెడుతున్నావు కదా, పాల ప్యాకెట్లు, పెరుగు ప్యాకెట్లు కూడా పెట్టమ్మా అని అంటే, సరే అందరూ అడుగుతున్నారుగా అది పెట్టింది. ఇంకొకడు వచ్చి, ఇన్ని పెట్టింది దానివి ఓ సిగరెట్టు, ఓ ఖైనీ ప్యాకెట్ కూడా పెట్టచ్చుగా. ఏంటంటే ఓ సిగరెట్లు, ఖైనీ ప్యాకెట్లు పెడితే ఏమొచ్చిందమ్మా? ఇన్ని ఒప్పుకుంది మా అమ్మ. అది కూడా పెడదాం అనుకుంది. వెంటనే పిల్లలు చాలా జాగ్రత్తగా, అందరూ అడుగుతున్నారు కదా, పెట్టమన్నారు కదా అని చెప్పి పెడదాం అనుకుంటే నా దేవుడు మా అన్నయ్యతో మాట్లాడాడు. స్తోత్రం చెప్పండి. మొత్తం కలిపెక్కిపోతుంది. జాగ్రత్త. మనుష్యులు మాయో మాటలు నమ్మి చేస్తున్నావు. ఎంతవరకు నువ్వు పెట్టిందా ఏది దేవునికి విరుద్ధమైనది కాదు కనుక ప్రభు కృప చూపించాడు. కానీ దేవుడు ఎక్కడ ఒప్పుకోలేదు తెలుసా? నువ్వు ఖైనీల మీద సంపాదించాల్సిన అవసరం లేదు, సిగరెట్ల మీద సంపాదించాల్సిన అవసరం లేదు, చుట్లు అమ్మాల్సిన అవసరం లేదు. అది పెడితే మొత్తం నేను తీసేసే పరిస్థితికి తీసుకొస్తా అన్నాడు. అప్పుడు వెంటనే మా అమ్మ అడిగిన వాళ్ళకి, నేను పెట్టను, ఏదైనా చేస్తాను, కానీ దేవునికి అసహ్యాన్ని పుట్టించే వస్తువు మా షాపులో మేము అమ్మము, మా ద్వారా అది అమ్మడము జరగదు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, అన్నీ చేయదగినవి కదా అని చెప్పి మనం చేసేసామనుకోండి, దేవునికి నచ్చేవి కొన్ని ఉంటాయి, నచ్చనివి కొన్ని ఉంటాయి, వాక్యం ఒప్పుకునే కొన్ని ఉంటాయి, ఒప్పుకొనని కొన్ని ఉంటాయి. నీకు బైబిల్ మీద పూర్తి అవగాహన తెలియాలి, ఉపదేశపు యొక్క లోతు తెలియాలి, వేయబడిన పునాది తెలియాలి. అది తెలుసుకొని రోజు సమర్పయామి అయిపోతుంది. కాబట్టి ఒక లక్ష్యాన్ని నీ మనసులో పెట్టుకో, ఒక ఆలోచనతో ముందుకెళ్ళు. రానున్న దినాల్లో దేవుడు నిన్ను పనలాగా ఎత్తు పెట్టును గాక. గట్టిగా 2 చేతుల పైకి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పన ఎందుకు నిలబడింది? బండ మీద వెయ్యబడిన పునాది ఇప్పుడు నిలుస్తుంది. ఉపదేశపు బండ ఎప్పటికీ కదల్చబడదు. దేవునికి మహిమ కలుగును గాక. ఓకే, చాలా టైం అయిపోయింది. ఇవి 2 క్లుప్తంగా చెప్పి ముగించేస్తా. చదవండి. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం. పన ఎందుకు నిలబడింది? 2:17, 16 కూడా చదువుతాం కలిపి. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవి. లోకమును దాని ఆశ గతించుకోదు, కానీ దేవుని చిత్తము జరిగించువాడు నిరంతరము నిలుచును. నేను అంటాను, నువ్వు చేయాలనుకుంటున్న పెళ్లి దేవుని చిత్తమేనా? నువ్వు పెట్టాలనుకుంటున్న షాపు దేవుని చిత్తమేనా? దేవుడిని అడిగావా? తిరుగులేదు. దేవుడు ఒప్పుకున్నాడా? దేవుడు పెట్టమన్నాడా? దేవుడు పెట్టమన్నది నువ్వు చేస్తున్నావా? అది నిరంతరం నిలుస్తుంది. కానీ లోకానికి సంబంధించిన కొన్ని ఉంటాయంట. మరి వాళ్ళు పెట్టమన్నారా, ఏం చేయమన్నారా, వాడు పెట్టాడంటే బాగుందరా అనుకుంటే నిలబడదంట. యేసేపు పని ఎందుకు నిలబడిందంటే, యేసేపు మనుషులు నమ్మలా. అన్నలు నవ్వినా, అన్నలు హేళన చేసినా, మా మీద నువ్వు అధికారిగా ఉంటావని హేళన చేసినా, దేవుని చిత్తములో ఉన్నదే జరిగింది. యేసేపు పన కొన్ని సంవత్సరాలు లేట్ అయిందేమో కానీ, కొన్ని దినాలు లేట్ అయిందేమో కానీ, సమయంలో కొంత లేట్ అయిందేమో కానీ నిలబడాల్సింది ఎప్పటికైనా నిలబడింది. యేసేపు ఐగుప్తి ప్రధానమంత్రి అయ్యాడు. ఏ అన్నలైతే నవ్వారు, అన్నలు దైవ చట్టాన్ని తెలుసుకోలేదు కనుక వచ్చి యేసేపు దగ్గరికి వచ్చేవాడు, మా ఏలినవాడా, దేవుడికి మహిమ కలుగునుగాక. ఈరోజు నువ్వు పెట్టడం, నీ అన్నలు నవ్వచ్చు, చుట్టుపక్కల నవ్వచ్చు, పెట్టాడురా, ఎత్తేసాడు అనేటట్లు అనొచ్చు.
అరే పెట్టడం వల్ల ఉపయోగం ఏంటి అనొచ్చు. మనుషులను ఆలోచన చేయమాకండి. ఒకటే, దేవుడి దగ్గరికి వెళ్ళి అయ్యా పెట్టడం నీ చిత్తమైతే దాన్ని ముందుకు సాగించండి, లేదా ఇక్కడికే ఆపేయండి అని మనం ప్రార్థన చేసుకొని నిజంగా దేవుడు చెప్పారు. ఆయనకి వాక్యం కూడా యేసేపు గురించి అనుకుంటూ వచ్చింది. అతను చేయనిదంతయు అతని చేతి పనులన్నీ సఫలపరచునని వాక్యం నా చేతను రాయించారు. దేవుడు ఆ రోజు చెప్పాడు. కింద సంవత్సరం ఫిబ్రవరి నెలలో స్టార్ట్ చేసాం జీసస్ హార్డ్వేర్ స్టోర్. డిసెంబర్ దాకా బాగా నడిచింది. చాలామంది అన్నారు కొన్ని సంవత్సరాలు ఏమి ఉండవురా అని. నేను అంటే లక్షలు సంపాదించకపోవచ్చు, వేరే సంపాదించకపోవచ్చు, ఆస్తి వెనకైపోవచ్చు, కానీ దేవుడైతే కనీసం షాప్ రెంట్ అయినా ఇచ్చేసాడు. అయితే వీళ్ళు ఆలోచన చేయండి, మరి ఎలా అనిపించిందో, భారం అనిపించిందో. మళ్ళీ తీసుకొచ్చి పెదపాడులో పెట్టారు. ఆలోచన చేయండి పిల్లలా, పెట్టిన కాడి నుంచి ఈ 4 నెలలు తీయలేకపోయారు. మళ్ళీ వాళ్ళు దేవుని చిత్తాన్ని తెలుసుకొని దేవుడు నన్ను ఎక్కడికి వెళ్ళమన్నాడు, తిరిగి రేపు పొద్దున మళ్ళీ అదే సత్రం పడేస్తున్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుని చిత్తం. కాబట్టి ఇప్పుడైనా సరే ప్రభు మళ్ళీ నేను వెళ్తున్నాను, నువ్వు నా పక్షాలు ఉంటే చాలు. మనుషులు లేకపోయినా, ఏది ఉన్నా లేకపోయినా మన మనుషులు పట్టుకుని వెళ్ళకూడదండి. దేవుడిని అడగాలి, అయ్యా నీ చిత్తమేనా, నువ్వు నాతో ఉంటావా, నా చేతి పనులను సరళపరుస్తావా, నన్ను దీవెనకరంగా మారుస్తావా? అది నీ చిత్తమైతే అయ్యా పదండి, నీతో పాటు నేను కూడా వస్తా. ఎందుకంటే దేవుని చిత్తం నిరంతరము నిలిచేదే కానీ పడిపోయేది కాదు. యేసేపు యొక్క పన అది దైవ చిత్తం, నిలబడాలని ఉంది అన్నది దైవ చిత్తం కాదు. కాబట్టి లోక ఆశలకి లోక కోరికలకు ఏమండి పడిపోయినట్టుగా మనం చూస్తున్నాం. ఇక 3వది కూడా చెప్పి ముగించేస్తాను. 1 కొరింథీ రాసిన పత్రిక 15వ అధ్యాయము 10వ వచనం. ఈ మాట చదివి వాక్యంలోకి ప్రార్థన చేసుకుందాం. 15:10 అయినను నేనేమై ఉన్నాను అది దేవుని కృప వలనే అయ్యున్నాను, మరియు నాకు అనుగ్రహించబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు గాని చూడండి, నిష్ఫలము కానేరదు అంటే పడిపోదు అని అర్థం. ఏది పడిపోదు? దేవుని హస్తము, దేవుని కృప నీకు తోడై ఉంటే నీతిమంతులు 7 సార్లు పడినా తిరిగి లభిస్తారట. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏమిటి? దేవుని చిత్త ప్రకారం నువ్వు చేసే ప్రతి పని అది దేవుని కృపకు తగినదైతే, ఆయన నీ కృపకు అనుసంధానం కలిగిన వ్యక్తివైతే, ఆయన కృపను పొందుకున్న వ్యక్తివైతే ఖచ్చితంగా ప్రయాసపడేది నువ్వేమో కానీ సహాయము చేసేది మట్టిగా నా ప్రభువే, నా ప్రభువే, నా ప్రభువే. నాకు చాలాసార్లు ప్రతి శుక్రవారం నన్ను పిలిచి ప్రార్థన చేయించేవాడు. నేను వెళ్ళి కూర్చునేవాడిని, గమనిస్తూ ఉండేవాడిని. చాలాసార్లు సాయి కానీ మన వెంకటేష్ కానీ ఇంకా చిన్న సాయి కానీ నాకు మాట చెప్పేవారు, అయ్యగారు నువ్వు ఇక్కడ పెట్టు, మనోడు నువ్వు నీ దగ్గర రాకపోతే ఎవరి దగ్గరికి వెళ్తావు అనేవారంట. షాప్ పెట్టిన తర్వాత అయినోడు ఒక్కడు రాలా, మేమన్నా నీకెందుకు అనేవాడు ఒక్కడు రాలా, మేము మీ దగ్గర కొంటామన్నాడు ఒక్కడు రాలా. దేవుడు కృపేడు తెలుసా? నిన్నెరగని జనులను. నేను వెంకటేష్తో కూర్చొని మాట్లాడుతున్నా, అన్నాడు పెదపాడులో పెట్టి 4 నెలలైనా ₹1 అమ్మలేదు కానివ్వండి పాస్టర్ గారు. దేవుని కృపేమో ఇప్పుడికి సత్రపాడు నుంచి దాన్ని ఏమంటారు పనులు వస్తున్నాయి ఏంటండి. అయ్యా నువ్వు పెట్టి తీసేసావయ్యా, నువ్వైతే బాగా పనిచేసేవాడివి. నిజంగా ఓన్లీ హార్డ్వేర్ అమ్మడమే కాదు, చేతి దాన్ని ఏమంటారంటే సర్వీసింగ్ అంటారా, పని మ్యానుఫ్యాక్చరింగ్ తయారీ కూడా చేసాడేమో. ఆ పని నచ్చి ఈ రోజుకి కూడా అక్కడి నుంచి పనులు వస్తున్నాయంట. చూసారు అంత దేవుని కృప. ఒకసారి పెట్టి ఎత్తేసిన తర్వాత ఎవరు చూస్తారండి? ఎవరిని అడుగుతారు? పట్టించుకుంటారా? కానీ ఈరోజు నేను చెప్తున్నాను, మళ్ళీ నువ్వు తిరిగి సత్రపాడులో పెట్టబోతుండగా నా దేవుని కృప నీకు తోడయుండును గాక, నీ పని లేచును గాక, నీ వ్యాపారం నిలబడును గాక, దానికి దేవుడు సహాయం చేయను గాక. అందుకని పరిశుద్ధాత్మ దేవుడు ఈ యేసేపుని గురించి మనతో మాట్లాడుతూ, యేసేపు యొక్క పన ఎందుకు నిలబడిందంటే, ఒకటి
బండ మీద కట్టబడిన పునాది అయిన ఇల్లైనా అది నిలబడుతుంది. రెండవది దైవ చిత్తానుసారమైనది నిలబడుతుంది. మూడవది దేవుని కృప పొందుకున్నవాడు నిలబడిపోతాడు. ఏసేపు నిలబడినట్లు దేవుడు నిన్ను, నీ వ్యాపారాన్ని, నీ చేతి పనిని, నీ కుటుంబాన్ని, కట్టిన ఇంటిని, పెట్టిన పొయ్యిని అన్నిటి మీద తన హస్తాన్ని చాపబోతున్నాడు. నిర్భయముగా వెళ్ళు, యెహోవా నీకు తోడయుండును గాక. ఎందుకు తెలుసా? నిన్ను ఆశీర్వదించడానికే, మనందరినీ దీవించడానికే యేసయ్య నీ కొరకు, నా కొరకు కల్వరి శిలువలో ప్రాణం పెట్టింది, రక్తం కార్చింది, ఈరోజు నీ కొరకు మరణించింది. నిన్ను అభివృద్ధిపరచడానికి, తనలాగా నువ్వు మారాలని, తన దీవెనలు నువ్వు పొందుకోవాలని ప్రభు ఆశపడుతుండగా, దేవుడు ఆశను నిష్ప్రయోజనం చేసేవాడు కాదు, కానీ దానిని ప్రయోజనకరంగా మార్చేవాడు కనుక ఏసేపు పర నిలబడినట్లు దేవుడు నీ వ్యాపారాన్ని, ఇక్కడికి వచ్చిన మనందరి కుటుంబాలను, మన చేతి పనులను కూడా నిలబెట్టి నిలిచి అది ఫలించినట్లు చేయును గాక. తల వంచని ప్రార్థన చేసుకుందాం.